హలో స్టూడెంట్స్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. ఈరోజు ఒక కొత్త వీడియో చేయబోతున్నామండి. ఆ వీడియో వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎవరైతే తెలంగాణ ఏపీ స్టేట్లలో పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ నోటిఫికేషన్ వచ్చేది లేట్ అవుతుంది కాబట్టి మీరు ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వండి, ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ పోలీస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి కూడా ఎగ్జామ్స్ రాసుకుంటే ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇది ప్రిపరేషన్ అనమాట. సేమ్ సిలబసే ఉంటుంది ఈ జీడీ కానిస్టేబుల్కి, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్కి అయినా. ఎందుకంటే దాంట్లో కూడా ఒక తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఆ సంబంధించిన స్టేట్ సంబంధించిన సిలబస్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. మిగతా మొత్తం సేమ్ ఉంటాయి దీంట్లో అయినా దాంట్లో అయినా. సో ఎవరైతే పోలీస్ జాబ్కి టార్గెట్ పెట్టుకొని ప్రిపరేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే కొత్తగా జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. పోలీస్ జాబ్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. వెయిట్ చేస్తే మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది. దాంట్లో ముందుగానే దీనికి జాయిన్ అయితే దానికి కూడా ఈజీగా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎందుకంటే సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి. దీంట్లో కూడా వేకెన్సీస్ 30,000 to 40,000, ఒక్కోసారి 50,000 వేకెన్సీస్ కూడా పడుతూ ఉంటాయి. కానీ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రం తెలంగాణ కానిస్టేబుల్ అయినా 130 రావాలా, దీంట్లో అయినా 130 రావాల్సిందే. అలా వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడే జాయిన్ అవుదాం, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందామంటే మీరు ఆ టార్గెట్ అనేది రీచ్ అవ్వరు. సో చాలా కష్టపడితే మాత్రమే జాబ్ వస్తుంది. సో మన స్టేట్ గవర్నమెంట్ పోలీస్ నోటిఫికేషన్స్ రావడం లేట్ అవుతుంది కాబట్టి బిఫోర్ వాటికంటే ముందు ఈ నోటిఫికేషన్స్ రాసుకుంటే మీకు ప్రాక్టీస్ అనేది చాలా అవుతుంది. అలాగే కోచింగ్ కూడా అయిపోతుంది ఆ టైం కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ నోటిఫికేషన్ పడింది అనుకోండి, దాన్ని కూడా రాసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఏజ్ అయితే పెంచుతారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఏజ్ పెంచరు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లేట్ పడుతున్నాయి కాబట్టి మీకు ఏజ్ అనేది పెంచుతారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రతి ఇయర్ పడతాయి కాబట్టి ఏజ్ అనేది పెంచరు. సో చాలా యూజ్ అవుతుందండి. అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంటుంది. శాలరీ కూడా 40,000 ప్లస్ఏ ఉంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ అయితే 30,000 to 35,000 వరకు మీకు శాలరీ ఉంటుంది. ఓకే, ఇది అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే కోచింగ్ కోసం ఎదురు చూసేవాళ్ళు చూసేదైతే మీరు అడ్మిషన్ అనేది త్వరగా తీసుకొని కోచింగ్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ మీకు యూజ్ అయితే మీరు ఓకే, ఎవరైతే యూజ్ కాదనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంటే ఏజ్ అనేది లేదు, సో మనకు ఉపయోగపడదు ఈ నోటిఫికేషన్ అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ పిల్లలకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనమాట. నోటిఫికేషన్ వచ్చిందాకా ఆగుదాము, నోటిఫికేషన్ వచ్చినప్పుడే జాయిన్ అవుదాం అనుకుంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఆ టైం వేస్ట్ అనేది చేసుకోకండి. ఎందుకంటే ముందు సబ్జెక్ట్ అనేది వస్తేనే రేపు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ పెట్టగలం. అంతేలే కానీ డైరెక్ట్గా అప్లై చేసి డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మాత్రం ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అనమాట. అర్థమవుతుంది కదండి, ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ టైంలో మీరు బాగా కష్టపడితే మాత్రమే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ వస్తేనే మీరు సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చూసుకోండి, ఏఏ వచ్చింది, సాఫ్ట్వేర్లో ఏఏ వస్తే జాబ్స్ అన్ని తీసేస్తున్నారు. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. నోటిఫికేషన్స్ అనే ప్రైవేట్ జాబ్స్ అనేది ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియట్లేదు. అదే గవర్నమెంట్ జాబ్ అనేది పడుతూ ఉన్నాయి కానీ కాంపిటీషన్ ఉంటుంది. మనకి జాబ్ వస్తుందో రాదో కాదు. 100 మార్కులు కట్ ఆఫ్ మార్క్స్ 80 మార్క్స్ పెడతాడు. ఆ 80 మార్క్స్ రీచ్ అయ్యే వాళ్ళకి జాబ్ వస్తుంది. మిగతా వాళ్ళందరికీ 80 మార్క్స్ రీచ్ అవుతున్నాయి కదా, వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు జాబ్లు వస్తున్నాయి. మనకి ఎందుకు రాదు? మనం కూడా చదివితే జాబ్ వస్తుంది. కానీ ఏ విధంగా చదవాలి అనేది మీరు ఒంటరిగా కూర్చొని ప్రిపేర్ అయితే కలవదండి. మీరు గైడ్లైన్స్ ఉండాలి. ఇన్స్టిట్యూట్స్కి వస్తే ఈ ఇన్స్టిట్యూటే కాదు ఏ ఇన్స్టిట్యూట్కి వచ్చినా కానీ మీకు గైడ్లైన్స్ ఇస్తారు. ఇన్స్టిట్యూట్స్కి వస్తే గైడ్లైన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు జాబ్ వస్తుందో అర్థమవుతుంది. ఓకే, అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవరీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఈ నోటిఫికేషన్ వల్ల నెక్స్ట్ రాబోయే తెలంగాణ నోటిఫికేషన్ అయినా, ఏపీ నోటిఫికేషన్ అయినా, పోలీస్ నోటిఫికేషన్స్కి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి బిఫోర్ ఆ నోటిఫికేషన్ రాకముందే ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి. దీంట్లో ప్రాక్టీస్ బాగా అవుతుంది. మీ టార్గెట్ ఒకవేళ తెలంగాణ పోలీస్ అయినా, ఏపీ పోలీస్ అయినా ఇంకా దాంట్లో అర్థమైపోతుంది. మనం ఎలా చదివితే జాబ్ వస్తుందో అర్థమైపోతుంది కాబట్టి మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే నోటిఫికేషన్ పడిన తర్వాత డే బై డే ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ వచ్చే టైంకి కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఇది సిలబస్. ఒక సిలబస్ అయిపోతే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మనకి స్కోరింగ్ ఎంత వస్తుంటే మనకి ఓకే మనం ఇదా కాదు చదివేది, ఇంకా కష్టపడాలని మీకు అర్థమవుతుంది. అంతేగాని ఆ టైంలో కోచింగ్కి వస్తే మాత్రం సిలబస్ అయిపోతుంది, ప్రాక్టీస్ టైం ఉండదు, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఒక బై లక్లో వస్తే ఒకరికి 2 జాబులు రావచ్చు కానీ చాలా మందికి అయితే కష్టపడితేనే జాబ్ వస్తుంది. ఎందుకంటే
మీ ఏరియాలో కాంపిటీషన్ లేకపోతే ఏదో విధంగా కొంచెం కష్టపడినా జాబ్ వస్తుంది, ఏదో విధంగా రాసినా కానీ హైదరాబాద్ లాంటి డిస్టిక్లో. అదే నల్గొండ, వరంగల్, ఖమ్మం వేరే డిస్టిక్లు చూసుకుంటే మాత్రం 130 వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే హైదరాబాద్ అనుకోండి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక 90 to 100 వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని కష్టపడకుండా ఎవరికి అయితే జాబ్ రాదు. ఈ టైంలో సాఫ్ట్వేర్ జాబులు ఉండట్లేదు, ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ శాలరీ రావు. ఎక్కువ శాలరీ వచ్చినా అది వెంటనే రాదు, మనం ఒక 5 years to 10 years కష్టపడితేనే వస్తుంది. కానీ ఏ ప్రెషర్ అయినా కానీ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ గవర్నమెంట్ జాబ్లో స్టార్టింగ్ నుంచే 30 to 40,000 ఉంటుంది. అర్థమవుతుంది కదా మీరు చెప్పేది. కానీ కష్టపడితేనే ఈ జాబ్లు వస్తాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ ఉన్నది, మనకి జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉన్నది. ఒకవేళ తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ లేట్ అయినా కానీ దీనికి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ పడ్డా కానీ పోలీస్ నోటిఫికేషన్ దానికి ఇంకా ఈజీగా మీరు కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి. అలాగే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్లో ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 23 years ఉంటుంది. అది SC ST వాళ్ళకి ఏజ్ రిలైజేషన్ అయితే ఉంటుంది. ఓకే, అదే స్టేట్ గవర్నమెంట్ అయితే ఏజ్ పెంచవచ్చు. ఓకే, ఎందుకంటే నోటిఫికేషన్ అనేది లేట్గా ఇస్తారు కాబట్టి మీకు ఏజ్ అనేది పెంచవచ్చు. అర్థమవుతుంది కదండి. మీకు సిలబస్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సిలబస్ అదే ఉంటుంది. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి సిలబస్ అనేది కొంచెం అడుగుతాడు, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ క్వశ్చన్స్ అడగదు. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఏపీ జియోగ్రఫీ లాంటి క్వశ్చన్స్ ఎక్కువ కొంచెం అడుగుతారు. దీంట్లో అడగరు. మిగతా హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులు ఆ సబ్జెక్టు సేమ్ ఉంటుంది. మీరు దీనికి వచ్చిన కోచింగ్కి దానికి వచ్చిన సేమ్ సిలబస్ చెప్తూ ఉంటారు ఎవరైనా కానీ. ఓకే, అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఇటువంటి ఛాన్సెస్ అని మిస్ చేసుకోకండి, ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్లో శాలరీ లేవు. అలాగే సాఫ్ట్వేర్ జాబులు అనేది తీసేస్తున్నారు. మనకి పర్మనెంట్ జాబు, మనకి సేఫ్గా ఉండే జాబ్ వచ్చేసి గవర్నమెంట్ జాబే. ఆ జాబ్ రావాలి అంటే మనం కష్టపడాలి. ఏ విధంగా కష్టపడాలో ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తారు, ఎలా చదివితే జాబ్ వస్తుందో కూడా చెప్తారు. అలా ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే యూజ్ అవుతుందో ఈ వీడియో ఓకే అండి. మీకు ఈ వీడియో యూజ్ కావట్లేదు, మనకి ఏజ్ లేదు, ఒకవేళ మన ప్రిపరేషన్ దీని కోసం కాదు అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.